తమను కాపాడాలంటూ పోరుబాటు పట్టారు ఆటో కార్మికులు. ప్రభుత్వం చేష్టలు ఒకవైపు, పోలీసుల తీరు మరోవైపుతో తమ బ్రతుకులు ప్రశ్నార్థకంగా మారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలు పరిష్కరించుకుంటే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామంటున్న ఆటో కార్మికులతో మా విజయనగరం ప్రతినిధి రమేష్ అందిస్తున్న మరింత సమాచారం చూద్దాం. ప్రైవేట్ వెహికల్ ఫిట్నెస్ సెంటర్ను ఏర్పాటు చేశారు ఈ కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో. అయితే ఇక్కడ నుంచి అంత దూరం ప్రైవేట్ వాహనాల ఫిట్నెస్ సెంటర్లకు ఒక ప్రైవేట్ కంపెనీకి అప్పచెప్పి ఆటో డ్రైవర్లకి మరింత భారాన్ని మోపుతున్నారని చెప్పి మొత్తం కార్మికులందరూ కలిపి ఈరోజు అన్ని రంగాల వారితో ఏఐటీసీ తర్వాత ఆల్ ఇండియా డ్రైవర్స్ ఫెడరేషన్ వంటి సంఘాలన్నీ ఏకం చేసుకుని ఈరోజు కలెక్టరేట్ వద్ద పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తున్నారు. అయితే ఇంతకీ వీరి సమస్యలు ఏంటి వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఇప్పుడు ఈ ఫిజికల్ ఫిట్నెస్ అచ్యుతాపురంలో మార్చారన్నారు, దీనివల్ల కలిగే ఇబ్బందులు ఏంటి? రాష్ట్రంలో ఏ జిల్లాలో ఈ ప్రైవేట్ ఏజెన్సీలను ఏర్పాటు చేయలేదు. విజయనగరం జిల్లాలో గుర్ల మండలం అచ్యుతాపురంలో ఈ ప్రైవేట్ ఏజెన్సీని వేదాంత ఏజెన్సీకి అప్పచెప్పారు. దీనివలన ఇప్పటి వరకు ఆర్టీఓ ఆఫీసులో బ్రేక్ అవ్వాలన్నా, రిజిస్ట్రేషన్ అవ్వాలన్నా, పొల్యూషన్ అవ్వాలన్నా ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళేవాళ్ళు ఈరోజు ఆర్టీఓ ఆఫీస్కి సంబంధం లేకుండా ప్రైవేట్ ఏజెన్సీకి వెళ్ళాల్సి వస్తుంది. దానివలన ఈరోజు భారం 800 రూపాయలతో అయిపోయిన దాన్ని 3000 రూపాయలు, 4000 రూపాయలు ఆర్థిక భారం పడతా ఉంది. దీంతో పాటు ఆటో లోపలికి వెళ్ళిన తర్వాత ఎప్పుడు బయటకు వస్తుందో తెలియని పరిస్థితుల్లో ఈరోజు డ్రైవర్లు బిట్మంటూ భయపడతా ఉన్నారు. దీంతో పాటు ఈరోజు ఏదైతే డ్రైవర్లు రోడ్డు ఎక్కారు, ఓవర్ స్పీడు, ఓవర్లోడ్ అని చెప్పేసి ఈరోజు జీవో నంబర్ 21 ద్వారా 1000 రూపాయల నుంచి 10,000 రూపాయల వరకు జరిమానాలు ఈ చలన రూపంలో వేస్తూ ఉన్నారు. ఫోటోలు తీస్తూ ఉన్నారు, ఫోన్ మెసేజ్లు వస్తూ ఉన్నాయి. దీనివల్ల మొత్తం ఆటో కార్మికులు ఏంటి దేవుడు అని చెప్పేసి ఈరోజు బోరున విలపిస్తూ ఉన్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మా బతుకులు మారుతాయి, మాకు ఆదాయం పెరుగుతుంది, కుటుంబాలు పోషించుకోవచ్చు అని చెప్పేసి ఆటో కార్మికులు అందరూ ఆశించారు. కానీ ఈరోజు ఆశలన్నీ నీళ్ళైపోయి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ ఏజెన్సీని రద్దు చేయాలి, పాత పద్ధతిలోనే ఆర్టీఓ అధికారులే రెన్యువల్ కానీ రిజిస్ట్రేషన్ కానీ బ్రేక్ కానీ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీంతో పాటు ఈరోజు ఆటో కార్మికులకు ఎక్కడ పార్కింగ్ స్థలాలు లేవు. పోలీసులు విపరీతంగా దాడులు చేస్తూ ఉన్నారు, భయపెడుతున్నారు, కనీసం గౌరవించలేదు, డ్రైవర్ని కూడా గౌరవించడం లేదు. కాబట్టి తిడతా ఉన్నారు. కాబట్టి పార్కింగ్ స్థలాలు కేటాయించాలని చెప్పేసి, అదేవిధంగా ప్రభుత్వం ఏర్పడక ముందు ప్రతి కార్మికుడికి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 9 నెలలు అయ్యింది, ఈ రోజు వరకు రూపాయి చెల్లించలేదు. వెంటనే 15,000 రూపాయలు ప్రతి కార్మికుడికి ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ మొత్తం సమస్యల మీద ఈరోజు విజయనగరం కలెక్టర్ గారిని కలుస్తాం. ఇప్పుడు నేను సమస్య స్పష్టం చేయకపోతే ఈ నెల 24వ తేదీన దేశవ్యాప్తంగా చలో ఢిల్లీ కార్యక్రమం పెట్టి పెద్ద ఎత్తున పోరాడతామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఇప్పుడు చూసుకుంటే మీ ప్రధాన సమస్య ఈ అచ్యుతాపురంలోని ప్రైవేట్ ఫిజికల్ ఫిట్నెస్ సెంటర్ పెట్టడం, దీనివల్ల ఎంత అన్యాయం జరుగుతుంది? అయితే ఇక్కడ ఆర్టీఓస్కి అక్కడికి ఏంటి తేడా? ఆర్టీఓ ఆఫీసులో ప్రభుత్వ అధికార యంత్రాంగం కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ప్రభుత్వ నిబంధనలు పాటించాల్సినటువంటి అవసరం వాళ్ళపైన ఉంది. కానీ ప్రైవేట్ ఫిట్నెస్ సెంటర్ కాబట్టి వాళ్ళ ఇష్టారాజ్యంగా ఆటో గీరి పడిందని, అద్దం పగిలిందని, లేదంటే వెనకతల చిన్న ఇది తేడా ఉందని చెప్పి చిన్న చిన్న కారణాలు కూడా ఆటోలని ఫిట్నెస్ లేకుండా రిజెక్ట్ చేస్తున్నారు. దానివల్ల 850, 860 రూపాయలతో అవ్వాల్సినటువంటి బ్రేక్ ఫిట్నెస్ అనేది 3,300 రూపాయల నుంచి 3,700 అవుతుంది. ఒకవేళ పొరపాటున ఆ రోజు రిజెక్ట్ అయితే, ఆ రోజు ఏదైతే 860 రూపాయలు చలనా తీశారో ఆ చలనా రద్దు అయిపోయి మళ్ళీ మరుసటి రోజుకి 860 రూపాయలు అదనంగా చలనా తీయాల్సినటువంటి పరిస్థితి ఉంది. అంటే 2-3 రోజులు డ్రైవర్ తాలూకా పనిపోతుంది, మరొకవైపు భారాలు విపరీతంగా పెరుగుతున్నాయి. ప్రైవేటు వాడు లాభం కోసం ఆలోచిస్తాడు తప్ప డ్రైవర్ సంక్షేమం కోసం ఆలోచించడు. రెండోది, వాడిది రాష్ట్రం కాదు, ఈ ప్రాంతం కాదు, వాడికి డ్రైవర్లకి ఏ సంబంధం లేదు. వాడి చిన్న చిన్న కారణాలు చూపించి రిజెక్ట్ చేయడం వల్ల ఆటో డ్రైవర్ల మీద విపరీతంగా భారాలు పడుతున్నాయి. మూడోది, ఈరోజు ఎక్కడికక్కడ ఫోటోలు తీసి ఫైన్లు వేస్తున్నారు. ఇవి డ్రైవర్కి తెలియడం లేదు. దానివల్ల ఒకేసారి బ్రేక్ వెళ్ళేసరికల్లా వేలాది రూపాయలు కట్టాలని చెప్పి అవి కట్టకపోతే పూర్తిగా రిజెక్ట్ చేసే పరిస్థితి ఉంది. అదే ఆర్టీఓ అధికారులు అనుకోండి, ప్రభుత్వ నిబంధనల ప్రకారం వాళ్ళు చేయాలి కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు చేసే అవకాశం ఉంది. మేము వాళ్ళు రిక్వెస్ట్ చేసుకుని కొద్దిగా మాట్లాడే అవకాశం కూడా ఉంటుంది. కానీ అక్కడ యజమాని ఉండడు, వర్కర్ ఉంటాడు, ఆ వర్కర్కి కూడా తెలుగు రాదు, వాడు కూడా ఈ రాష్ట్రం వాడు కాదు కాబట్టి తీవ్రమైన ఇబ్బందులు మా ఆటో సోదరులు ఎదుర్కొంటున్నారు. రెండు, మేము బాధపడుతున్నది, వ్యతిరేకిస్తున్నది ఎందుకంటే ప్రభుత్వం చెప్తున్నది రోడ్డు భద్రత మీద విపరీతమైనటువంటి ప్రచారం చేస్తున్నారు. మీరు ప్రైవేట్ సెంటర్లకి లైసెన్స్ ఇచ్చేసి, ఫిట్నెస్ ఇచ్చేసి, రెన్యువల్ ఇచ్చేసి, రిజిస్ట్రేషన్ ఇచ్చేస్తే వాడు లంచాలు తీసుకొని బళ్ళుకి వాళ్ళు లైసెన్సులు డ్రైవర్లకు ఇస్తే రేపు ప్రమాదాలకు ఎవరు బాధ్యత వహిస్తారు? అదే ఆర్టీఓ అధికారులు అయితే ఖచ్చితంగా ఆర్టీఓ అధికారులు బాధ్యత వహించాల్సి వస్తుంది. ఆటో డ్రైవర్లకి ఈ పెను కష్టంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలు తీసుకొస్తున్నాయని చెప్పి ఆటో కార్మికులకి
పూర్తి స్థాయిలో వీళ్ళు కుంగదీసే విధంగా ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి, వీళ్ళకి ఆదుకోవాలని చెప్పి ఈరోజు కలెక్టరేట్ దగ్గర డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ప్రైవేట్ కంపెనీకి ఫిట్నెస్ సెంటర్ తరలించడం ఇవ్వడంతో కూడా వీళ్ళ మీద చాలా భారం పడుతుందని చెప్పేసి ఇది చాలా కష్టాలు పడుతున్నారు. అదేవిధంగా పోలీసులు కూడా ఈ చర్యల రూపంలోని వీళ్ళని వేధింపులు గురి చేస్తున్నారని చెప్తున్నారు. వీటన్నిటిని పరిష్కరించుకుంటే రాబోయే రోజుల్లోని పెద్ద ఎత్తున ఆందోళన ఉద్యమం చేస్తామన్నారు. కెమెరామెన్ మసూర్ రెడ్డితో రమేష్, ఐ న్యూస్, విజయనగరం నుంచి.